ఇంకొకటి కొన్ని చర్చెస్లో ఈ మధ్య మనం జనరల్గా హిందూ దేవుళ్ళకి దీపారాధన చేస్తాం కదా సార్. దీపారాధన చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, పూలదండ వేస్తున్నారు, నామాలు పెట్టి కుంకుమ పెడుతున్నారు. ఎవరికి? మన జీసస్ కి. జీసస్ కా? అవును, జీసస్ కి కేసు పెట్టుండాలి మీద. మేమెందుకు పెడతాం సార్? ఇది కరెక్టా కాదు? పొద్దున్న లేస్తే కేసు ఎవరి మీద పెట్టాలి సార్? ఎవరి మీద పెట్టాలి చెప్పండి? ఒకటమ్మా, తప్పు ఎవరు చేసినా తప్పే, నేను చేసినా తప్పే. తప్పు చేసిన వాడికి శిక్ష అది తప్పదు. తప్పని మాకెట్లా తెలుస్తుంది సార్? కానీ ఇంతకు ముందు అలాంటిది ఏమీ లేదు. క్రిస్టియన్ దేవుడికి ఎక్కడైనా బొట్లు పెట్టంగా నేను చూడలేదు, కానీ ఈ మధ్య చూస్తున్నాను. అది తప్పు అంటున్నాను. అంటే ఏమైపోయిందంటే వీళ్ళకి వైరాగ్యం ఎక్కువైపోయి, వైరాగ్యం ఎక్కువైపోయి ఈ మధ్య కాలం ఇంకా మీరు చెప్పింది బాగుంది. ఇంకో చోట ఎక్కడో గొబ్బెమ్మలు పెట్టి దాని మీద యేసుప్రభు బొమ్మ పెట్టి దాని చుట్టూ తిరిగి డాన్సులు వేస్తున్నారంట. బతుకమ్మ కూడా ఆడుతున్నారు. బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ అంటే ఇదేంటంటే అవగాహన లోపం, తెలీదు పాపం. ఇప్పుడు వాళ్ళు అప్పటి వరకు ఆ ట్రెడిషన్లో ఉండి ఆ సాంప్రదాయాలు ఆ పద్ధతులకు అలవాటు పడిపోయి యేసుప్రభు నమ్ముకుంటారు అనుకోండి, పాపం వాళ్ళకి తెలియదు. తెలియక కొంతమంది ఏంటంటే యేసుప్రభుని కూడా ఇలాగే భక్తి చేయాలేమో అనుకుంటారు. అది తప్పు. తెలియక చేస్తే ఏది తప్పు కాదు. ఏదైనా సరే ఈ పద్ధతిని ఆ పద్ధతిని కాకుండా మనకు నచ్చిన పద్ధతిలో చేసుకోవచ్చు కదా సార్ పూజ. ఎలాగైనా దేవుడు ఆరాధన ఒకటి అలా ఏముండదా మీ దాంట్లో? ఒకటి చెప్తాను. దేవుడు అంటే దేవుడికి రూపం లేదు, అంతే. మనం రూపాన్ని ఇవ్వకూడదు. మరలా ఇలా మాట్లాడితే మరలా ఇవి కాంట్రవర్సీ అయిపోద్ది. అవినయ దర్శనంగా విగ్రహాలు అన్నాడు, ఎవరినాడు. నేను లాజిక్ చెప్తున్నా. నేను యాజ్ ఎ క్రిస్టియన్ క్రైస్తవుడి ఇంట్లో అని మాది ఎగ్జాంపుల్ చెప్తున్నా. క్రైస్తవుడి ఇంట్లో యేసు ప్రభు ఫోటో పెడితే కూడా విగ్రహారాధన పెట్టద్దంట నేను. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండకూడదు. అదేంటి సార్, ఎందుకు పెట్టుకోవద్దు? ఎవరైనా అంటాను. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళాను, అక్కడ యేసుప్రభు ఫోటో ఉంది. ఆయన ఎవరు అని అడిగా, నవ్వారు వాళ్ళు. యేసుప్రభు అంటున్నారు. ఆయన యేసుప్రభు కాదమ్మా, సినిమా హీరో అని చెప్పా. నిజమమ్మా, నాకు అర్థమైంది మీరు చెప్పింది. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో యేసుప్రభు క్యారెక్టర్ వేసిన అతను ఆయన హీరో. ఆ ఫోటో పెట్టుకున్నారు. హీరో ఫోటో పెట్టుకొని వాళ్ళు యేసుప్రభు అని భ్రమలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఫోటో అది పెట్టుకున్న లోపల ఒకటే కదా సార్, ప్రభువు మీద ఎందుకు పెట్టుకోవాలంటాను నేను. ఎవరినో ఫోటోలు కూడా పెట్టుకోవద్దా సార్? తప్పు, తప్పు, పెట్టుకోవద్దు, తప్పు. మరి ఇంకొకటి గృహప్రవేశం చేసేటప్పుడు కూడా యేసుప్రభు ఫోటోలు పట్టుకుని కాలు పెడుతున్నారు. అవన్నీ రాంగ్ కాన్సెప్ట్స్. అదంతా కూడా వాక్యానికి, మా గ్రంథమైనటువంటి బైబిల్కి వ్యతిరేకం, కంప్లీట్లీ ఆపోజిట్ అన్నమాట. అది వాక్యం యాక్సెప్ట్ చేయదు, చేయకూడదు అంటాం మేము. ఎవరు చేసినా ఖండిస్తాం. అరే మనిషే బలహీనుడైతే, బలహీనుడైన మనిషి ఇంకొక దాన్ని తయారు చేసి ఇదే యేసుప్రభు, ఇదే పలానా దేవుడు అంటే, మనిషే బలహీనుడైతే మనిషి చేసింది ఏమైంది? మరి ఎక్కడ చూసుకోవాలి మేము? ఎక్కడ చూడొద్దు. శిలాపటాన్ని ఒకటి చూస్తే సరిపోతుందా? వాక్యం ఉంది కదమ్మా, వాక్యమే దేవుడు. అంతే, అంతే. వాక్యమే కదా మనకు నడిపిస్తుంది. మరి ఇంకా శిల వేసిన బొమ్మలు, మరి మరియా మాత ఇవన్నీ పెట్టుకోవద్దండి. మరి ఎందుకు సార్ పెట్టుకోవద్దు అంటాము? నేను పెట్టద్దు అంటాను. రోజు రోజుకి వైరాగ్యం ఎక్కువైపోతున్నా. నాకు వైరాగ్యం ఎక్కువ కావట్లేదమ్మా. వైరాగ్యం ఎక్కువైతే బొమ్మలు వస్తాయి, వైరాగ్యం ఎక్కువైతే ఈ ఆటలు వస్తాయి, పాటలు వస్తాయి, బొట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇంకొక సాంగ్ సార్, ఏసేనా ప్రియుడు, అలాంటి బోల్డన్ ఉన్నాయి. బంగారు కోడి పెట్ట పాటను కూడా యేసుప్రభు పాటగా మార్చిన వాళ్ళు ఉన్నారు. ఊహు అంటావా పాట కూడా యేసుప్రభు పాటగా మార్చారు. మరి అది కావాలని మార్చారా, తెలియక మార్చారా అన్నది కూడా తెలీదు. మొత్తానికి అవన్నీ కూడా తప్పు. అవన్నీ తీవ్రంగా నేను ఖండిస్తున్నా. దేవునితో ఆటలొద్దు అంటాను నేను. ఎవరైనా ఏ మతస్థులైనా మీరు నమ్మే దేవుణ్ణి ఆటగా మార్చొద్దు అంటాను. మరి మీరు ఇన్ని చెప్తారు, ఇన్ని తెలిసిన వాళ్ళు, ఇన్ని లైఫ్లో చూసి వచ్చిన వాళ్ళు సార్, మరి మీ లైఫ్ ఎందుకు పర్ఫెక్ట్గా ప్రాపర్గా లేదంటే ఏం చెప్తారు? మనిషిని కాబట్టి. నో మ్యాన్ అండ్ నో ఉమెన్ ఈజ్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు, ఓన్లీ గాడ్, ఎక్సెప్ట్ గాడ్. దేవుడే పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్లు, మిస్ పర్ఫెక్ట్లు భూమి మీద ఎవరు లేరు. దేవుడు ఒక్కరు ఎట్లా పర్ఫెక్ట్ అవుతారు సార్? మనుషులు చిన్న చిన్న తప్పులు చేస్తే వాటికి క్షమించకుండా పాపాలను అంటగట్టేస్తున్నారు. పరలోకానికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. ఇవన్నీ ఏంటి సార్? మళ్ళీ అందరూ ఆయన భక్తులే కదా సార్. చిన్న చిన్న పాపాలు చేస్తే ఇదవదా? మరి ఆయన ఎట్లా పర్ఫెక్ట్ అవుతారు? దేవుడు ఎట్లా పర్ఫెక్ట్ అవుతారు? ఇప్పుడు అమ్మా నాన్నలు ఉన్నారమ్మా, పిల్లల్ని కన్నారు, పిల్లల్ని ఖండిస్తూ ఉంటారు. తప్పు చేస్తే కొడతారు, మరి తప్పు మీద తప్పు చేస్తే ఇంట్లోంచి రెండు రోజులు గంటేస్తారు.
పనిష్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. మరి అమ్మా నాన్నలే కదా, ఎందుకు కొట్టాలి పిల్లల్ని? సరే. ఎందుకు అన్నం పెట్టరు ఒక పూట? నేను ఇంతకు ముందు కూడా ఒక క్రిస్టియన్ పాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దేనికి దానికి అతుకులు రెడీ ఉంటాయి సార్, మీరు ఏమైనా అనుకోండి. దేనికి దానికి అతుకులు. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను బాగా మాట్లాడేది ఒక నోరు, ఏసై ఇచ్చిన నోరు ఒకటి ఉంది. ఎదుటి వాళ్ళు మాట్లాడినారు, మేము చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం. మీరు చెప్పే వాటిలో కొంచెం నాకు ట్రస్ట్ చేయాలని ఉంది. కొన్నిటికి మీరు మీదే వాదించుకుంటున్నారు కానీ యాక్సెప్ట్ చేసే విధంగా ఒకటి ఇక్కడ యాంకర్ స్థానంలో మీరున్నారు, మీరు మాట్లాడడానికి మీకు ఫ్రీడమ్ ఉంది. నేను లాజికల్ కొన్ని విషయాలు చెప్పినప్పుడు మీరు తప్పంటే చెప్పండి, నేను సారీ చెప్తాను. తప్పంటే నేను సారీ సార్. మేము అది కూడా తీసుకోదలుచుకోవట్లేదు మీ దగ్గర నుంచి. యాక్చువల్లీ మేము అది కూడా అమ్మా నాన్నలు బిడ్డల్ని ఖండించడానికి, తిట్టడానికి, కొట్టడానికి, శిక్షించడానికి అధికారం ఉన్నప్పుడు దేవుడే కదా మనల్ని తయారు చేసింది, మన అమ్మ నాన్న ఆయనే కదా. మరి తప్పు చేసిన వాడిని శిక్షించొద్దంటారా? మరి ఇది లాజిక్, ఈ కంపారిజన్ కరెక్టే కదా? ఏమో సార్, నాకైతే లాజికల్ మ్యాజిక్లు అతుకో సార్ కొన్నిసార్లు. నేను మనుషుల్నే నమ్ముతా మాటల కంటే కూడా, బట్ మిమ్మల్ని నేను ట్రస్ట్ చేస్తా కాబట్టి